హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా లాస్ట్ 2 క్లాసులలో నిజాముల్ ముల్క్, నాజర్ జంగ్, ముజాఫర్ జంగ్, సలాబత్ జంగ్ల గురించి అధ్యయనం చేశాము. ఇక వాళ్ళ తర్వాత వచ్చిన నవాబు ఎవరు అంటే నిజాం అలీ ఖాన్. ఈ నిజాం అలీ ఖాన్ 1803 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించాడు. ఈ నిజాం అలీ ఖాన్ను మనం రెండో ఆసఫ్జా లేదా రెండో నిజాంగా చెప్పుకుంటాం. ఇతని నుండే వీళ్ళ రాజవంశాన్ని అధికారికంగా నిజాం నవాబులు అని పిలవటం మొదలైంది. కారణం ఏంటి అంటే ఇతని పేరులో నిజాం అని ఉండటం, నిజాం అలీ ఖాన్. ఇంకా ఇతని తర్వాత వచ్చిన ఇతని వారసులందరూ కూడా వాళ్ళ పేరు ముందు నిజాం అని యాడ్ చేసుకోవటం స్టార్ట్ అయింది. ఇతను నిజాం ఉల్ ముల్క్ యొక్క 4వ కుమారుడు. ఇతను 1763లో రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కి మార్చాడు. అంటే ఇతని కాలం నుండే మనం హైదరాబాద్ సంస్థానం అని చెప్పుకుంటాం. అంటే అంతకుముందు ఈ అసఫ్జాహీ సంస్థానం ఏదైతుందో దీనికి రాజధాని ఔరంగాబాద్, కానీ ఇతని పాలన నుండి హైదరాబాద్ రాజధానిగా ఎంచుకోబడ్డది. కాబట్టి మనం హైదరాబాద్ సంస్థానం అని అధికారికంగా పిలుస్తాం. ఇతను పరిపాలనకు వచ్చేసరికి నిజాం సంస్థానం యొక్క ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు. కారణం ఏంటి అంటే ఇతని తండ్రి అయిన నిజాముల్ ముల్క్ 3 సార్లు మరాఠా పీష్వాల మీదకి యుద్ధానికి వెళ్ళి 3 సార్లు ఓడిపోయాడు. మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ 3 సార్లు ఓడిపోయి వారణా సంధి, తుర్రాసరాయి సంధి మరియు ముషిగావ్ సంధి అని 3 సంధులు చేసుకున్నాడు. ఈ సంధుల సారాంశం ఏంటంటే చౌత్ అనగా 1/4 అండ్ సర్దేశ్ముఖి అంటే 1/10. ఏదైతే ఆయనకు పన్నులు వస్తాయో వాటి మీద 1/4 అండ్ 1/10 వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి సంధి చేసుకున్నాడు. సో వీళ్ళు అక్కడి నుంచి అంటే వీళ్ళ తండ్రి పాలన నుండి కంటిన్యూగా వీళ్ళు మరాఠాలకు సర్దేశ్ముఖి, చౌత్ చెల్లిస్తూ వస్తున్నారు. అదొక కారణము. నిజాముల్ ముల్క్ తర్వాత 13 సంవత్సరాలు అనిశ్చితిగా ఉంది వీళ్ళ సంస్థానం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ముజాఫర్ జంగ్, నాజర్ జంగ్, సలాబత్ జంగ్ వీళ్ళు ఎక్కువ రోజులు ఏం పరిపాలించలేదు. ముజాఫర్ జంగ్, నాజర్ జంగ్ హత్య చేయబడ్డారు. అయితే వీళ్ళు అంతర్గత యుద్ధాలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. సో వీళ్ళు అప్పటికి ఆర్థిక పరిస్థితి అనేది కుంటుపడడానికి 2 కారణాలు. ఒకటి వాళ్ళ తండ్రి మరాఠా పీష్వాల మీద ఓడిపోవటము, ఆ తర్వాత వచ్చిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతర్గత కుమ్ములాటకే మొగ్గు చూపారు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేయకపోవడం కూడా ఒక కారణం. ఆర్థిక వ్యవస్థ సన్నగిల్లటంతో తన ఆస్థానంలో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం కానీ సైనికుల పోషణ కానీ చాలా ఇబ్బంది అయింది. అయితే ఆ కారణంగా 1766లో కోస్తా జిల్లాలైన 4 ఉత్తర సర్కార్లను శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్ అయితే వీటిని బ్రిటిషర్లకి వర్తక వ్యాపారాల కోసం అప్పగించాడు. అయితే దీనికి బదులుగా నిజాం అలీ ఖాన్కి సంవత్సరానికి 15 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఈ ఒప్పందం కుదిర్చిన వ్యక్తి ఎవరంటే ఖాన్ రేగుల జోగి పంతులు. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఉత్తర సర్కార్లు మొత్తం 5, కానీ ఇతడు బ్రిటిషర్లకు ఇచ్చింది కేవలం 4. అయితే ఈ ఒప్పందంలో 5 ఇస్తానని రాసుకున్నాడు. కాకపోతే కండిషన్ ఏంటి అంటే ఇతని సహోదరుడైన బసాలత్ జంగ్ మరణించిన తర్వాత మాత్రమే ముర్తుజా నగర్ అంటే గుంటూరు ఇది మీకు అప్పచెప్తాను అని చెప్పి కండిషన్ పెట్టుకున్నాడు. అలా ఈ ముర్తుజా నగర్ కూడా 1788లో బ్రిటిష్ వారికి హస్తగతమైంది. అంటే ఈ ముర్తుజా నగర్ ఏదైతే మనం గుంటూరు అని చెప్పుకుంటున్నామో ఇది నిజాం అలీ ఖాన్ సోదరుడైన బసాలత్ జంగ్ ఆధీనంలో ఉండేది. అంటే ఆయన పోషణ కోసం ఈ జిల్లాను అతను కేటాయించారు. 1789 నుండి 1792 మధ్యలో జరిగిన 3వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మీదకి ఆంగ్లేయులు యుద్ధానికి వెళ్ళారు. అయితే మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా చూస్తాము 3 మైసూర్ యుద్ధాలు జరిగాయి మొత్తము. ఫస్ట్ మైసూర్ యుద్ధం మరియు 2వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ విజయం సాధిస్తాడు. కాకపోతే 3వ మైసూర్ యుద్ధంలో మాత్రం టిప్పు సుల్తాన్ మీదకి ఆంగ్లేయులు యుద్ధానికి వెళ్తే ఆంగ్లేయులకు మద్దతుగా మరాఠాలు మరియు మన నిజాం అలీ ఖాన్ కూడా వెళ్ళాడు. అయితే ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మీద ఆంగ్లేయులు విజయం సాధించారు. అయితే ఈ విజయంతో బ్రిటిషర్స్కి మైసూర్ రాజ్యం కూడా హస్తగతమైంది. అయితే నిజాం రాజ్యం ఆర్థికంగా కుంటుపడడానికి ఒక కారణంగా మనం చెప్పుకున్నాం కదా, మరాఠాలకు ప్రతి ఏటా చెల్లిస్తున్న సర్దేశ్ముఖి అండ్ చౌత్. అయితే ఈ 2 పన్నుల నుంచి ఎలాగైనా విముక్తిని కావాలనే ఆలోచనతో నిజాం అలీ ఖాన్ 1794లో మరాఠాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అయితే ఈ యుద్ధంలో బ్రిటిషర్స్ తనకు ఎలాగ సాయం చేస్తారనే ఉద్దేశంలో తను వెళ్ళాడు. కానీ బ్రిటిషర్స్ సరైన సాయం చేయకపోవడంతో ఆ యుద్ధంలో ఇతను ఓడిపోతాడు. ఆ యుద్ధాన్నే మనం ఖర్దా యుద్ధము అంటాం. అంటే ఖర్దా అనే ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధంలో ఓడిపోవడంతో మళ్ళీ సేమ్ సర్దేశ్ముఖి అండ్ చౌత్ చెల్లిస్తానని చెప్పి ఒప్పందం చేసుకొని వచ్చేస్తాడు. అయితే ఈ యుద్ధంలో ఓడిపోవడంతో నిజాం అలీ ఖాన్ తన సైనికులకు ఆధునిక యుద్ధ పద్ధతులను నేర్పించాలనే ఉద్దేశంతో
మాన్సియర్ రేమాండ్ అనే ఫ్రెంచ్ సేనా నాయకుని తన ఆస్థానంలోకి ఆహ్వానిస్తాడు. ఈ రేమాండ్ అంతకుముందు టిప్పు సుల్తాన్ మరియు బుస్సీల వద్ద పనిచేశాడు. ఇతడు ఫ్రెంచ్ సేనా నాయకుడు. ఈ రేమాండ్కి హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలన్నా చాలా అభిమానం. అయితే హైదరాబాద్ ప్రజలు కూడా ఈ రేమాండ్ని మూసారాముడిగా పిలుచుకునేవారు. ఇతని పేరు మీదనే, అంటే ఇతని సమాధి ఉన్న ప్రాంతానికి మూసారాంబాగ్ అని పేరు పెట్టారు. ఈ రేమాండ్ యొక్క సహకారంతోటే నిజాం అలీ ఖాన్ గన్ పౌండరీని స్థాపించాడు. ఈ గన్ పౌండరీలో తుపాకులు మరియు పిరంగీలు తయారయ్యేటివి. అంటే ఆధునిక యుద్ధ సామాగ్రిని తయారు చేయడం కోసమే ఈ గన్ పౌండరీని స్థాపించారు. 1798లో లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార ఒడంబడికను ప్రవేశపెట్టాడు. ఈ ఒప్పందం పైన సంతకం చేసిన తొలి భారతీయ నవాబు నిజాం అలీ ఖాన్. మరాఠా పీష్వాల మీద ఓడిపోయేసరికి నిజాం అలీ ఖాన్కి తన సైనికుల యొక్క వీక్నెస్ అర్థమైపోయింది. అందుకోసమే వాళ్ళను స్ట్రెంథెన్ చేయడం కోసము ఈ రేమాండ్ని తీసుకొచ్చి ఆధునిక యుద్ధ విన్యాసాలలో శిక్షణ ఇప్పించాడు. అయినా ఇది కూడా సరిపోదనే ఉద్దేశంలో 1798లో వచ్చిన ఈ సైన్య సహకార ఒడంబడికను ఒప్పుకున్నాడు. అంటే దీని మీద ఒప్పుకొని మొట్టమొదటి సంతకం చేసిన భారతీయ నవాబు కూడా మన నిజాం అలీ ఖాన్. ఒడంబడికలో కొన్ని ముఖ్యమైన నియమాలు పేర్కొన్నారు. అవేంటి అంటే, నవాబు సొంత సైన్యాన్ని నియమించుకోరాదు. అంటే నవాబుకు సైన్యం కనుక కావాలంటే బ్రిటిషర్సే సప్లై చేస్తారన్నమాట. ఇంకా సెకండ్ రూల్ వచ్చి ఫ్రెంచ్ వారితో సంబంధాలు కొనసాగించరాదు. ఇక థర్డ్ రూల్ వచ్చి బ్రిటిష్ సైన్యాన్ని రాజ్యంలో పెట్టుకోవాలి. అంటే బ్రిటిష్ సైన్యం కానీ లేకపోతే బ్రిటిష్ వారితో నియమించబడిన సైన్యాన్ని కానీ రాజ్యంలో పెట్టుకోవాలి. అలాగే సైన్యానికి అయ్యే ఖర్చు మొత్తం నవాబే భరించాలి. అంటే ఈ సైన్య పోషణకు కానీ సైన్యానికి ఇచ్చే జీతం కానీ ఇదంతా కూడా నవాబే చూసుకోవాలి. ఇక 5వ రూల్ వచ్చి ఏంటంటే, తన రాజ్యంలో కొంత భాగాన్ని సైన్య పోషణ కోసం అప్పగించాలి. అంటే ఒకవేళ నవాబు కనుక జీతాలు ఇయ్యని ఎడల ఈ బ్రిటిష్ వారు ఆ రాజ్య భాగం మీద పన్నులు వసూలు చేసి సైన్యాలకు జీతాన్ని ఇస్తారు. ఇంకా 6వ నియమం వచ్చి ఒక రెసిడెంట్ని తన ఆస్థానంలో ఉంచుకోవాలి. అంటే రెసిడెంట్ అంటే బ్రిటిష్ వారి నుంచి వచ్చే ఒక అధికారి. అంటే అతను నవాబుకు మరియు ఇటు బ్రిటిషర్స్కి మధ్యలో అనుసంధానకర్తగా ఉంటాడు. ఈ సైన్య సహకార ఒడంబడిక 1798లో ప్రవేశపెట్టినప్పటికీ అమల్లోకి మాత్రం 1800 సంవత్సరంలో అక్టోబర్ మాసంలో అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత నిజాం అలీ ఖాన్ కొంత ప్రాంతాన్ని ఆంగ్లేయులకు దత్తతగా ఇచ్చాడు. వాటిని మనం దత్త మండలాలు అని అంటాం. అవి ఏంటి అంటే కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి. ఈ 4 దత్త మండలాలనే ఆంగ్లేయులు సీడెడ్ ఏరియాగా పిలిచేవారు. ఈ దత్త మండలాలు లేదా సీడెడ్ ఏరియాకు 1926లో జరిగిన ఆంధ్ర మహాసభలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు రాయలసీమ అని చెప్పి నామకరణం చేశాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం కాబట్టి రాయలసీమ అని చెప్పి పేర్కొన్నాడు. అదొక కారణం. రెండోది ఏంటి అంటే, అక్కడ ఉన్న స్థానిక ప్రజలు దత్త మండలాలు అని చెప్పి పిలిపించుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే ఆ ప్రాంతానికి రాయలసీమ అని చెప్పి పేరు పెట్టారు. ఈ సైన్య సహకార ఒడంబడిక అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వచ్చిన రెసిడెంట్ ఎవరంటే జేమ్స్ ప్యాట్రిక్స్. ఇతడు ఖైరునిస్సా అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నిజాం ఇతనికి అస్మత్ జంగ్ అనే బిరుదుని ఇచ్చాడు. ఈ జేమ్స్ ప్యాట్రిక్స్ ఖైరునిస్సా కోసం రెసిడెంట్ భవన్ నిర్మించాడు. అయితే ఈ రెసిడెంట్ భవన్కి 1800 సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. కానీ ఇది నిజాం అలీ కొడుకైన సికిందర్ జా సమయంలో పూర్తయింది. అయితే ఈ భవనానికి ఇంజనీర్గా శామ్యూల్ వ్యవహరించాడు. అప్పుడు నిర్మించిన ఈ రెసిడెంట్ భవనే నేడు ఉస్మాన్ యూనివర్సిటీ మహిళా కళాశాలగా ఉన్న కోటి ఉమెన్స్ కాలేజ్. 1802 సంవత్సరంలో చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలను నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. అయితే నిజాం అలీ ఖాన్ పాలనలో మనం 2 మార్పుల్ని గమనించవచ్చు. ఒకటి, ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి రాజధాని మార్పు. ఇంకా రెండోది వచ్చి అతని రాజ్యం యొక్క నైసర్గిక స్వరూపం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అంటే నైసర్గిక స్వరూపం మారింది. ఇతని రాజ్యం యొక్క విస్తీర్ణ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 1766లో 4 ఉత్తర సర్కార్ని, 1788లో ముర్తుజా నగర్ని, 1800 సంవత్సరంలో దత్త మండలాల్ని, 1802 సంవత్సరంలో చిత్తూరు మరియు నెల్లూరుని ఇట్లా క్రమేపీ బ్రిటిషర్లకు ఇస్తూ పోయాడు. అంటే నిజాం యొక్క రాజ్య విస్తీర్ణ చాలా తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు చివరికి మిగిలిన దాంట్లో బిరార్ ప్రాంతము, మహారాష్ట్రలో కొంత, కర్ణాటకలో కొంత ప్రాంతము మరియు మన తెలంగాణ 8 జిల్లాలు మాత్రమే ఈ నిజాం అలీ ఖాన్ పాలనలో ఉన్నాయి. ఈ నిజాం అలీ ఖాన్ ఆస్థానంలో నర్తకి మరియు ఉర్దూ కవయిత్రైన మహాలక చందాబాయి ఉండేది. అలాగే ఇతని ఆస్థానంలో చిత్రకారుడు వెంకటాచలం ఉండేటోడు. అయితే ఈ నిజాం అలీ ఖాన్ అనేక భవంతులను కూడా నిర్మించాడు. అవి ఏంటంటే మోతీ మహల్, గుల్షన్ మహల్, రోషన్ బంగ్లా, చార్ బంగ్లా, పురానీ హవేలీ.
నిజాం అలీ ఖాన్ మీద అతని పెద్ద కుమారుడైన అక్బర్ అలీ తిరుగుబాటు కూడా చేశాడు. నిజాం అలీ ఖాన్ పాలనలో గమనిస్తే మనం 3 మార్పులు చూడవచ్చు. ఒకటి రాజధాని మార్పు, రెండోది రాజ్యం యొక్క విస్తీర్ణం తగ్గిపోవడం, మూడోది ఏంటంటే వీళ్ళు సైన్య సహకార ఒడంబడిక మీద ఎప్పుడైతే సంతకం చేశారో అప్పటి నుంచి వీరు స్వతంత్రాన్ని కోల్పోయారు. కరెక్ట్గా చెప్పాలంటే బ్రిటిషర్ చేతిలో కీలుబొమ్మలాగా తయారయ్యారు. లేదు అంటే బ్రిటిషర్స్కి సామంత రాజులుగా తయారయ్యారు. వీళ్ళ మీద ఆధిపత్యం అంతా కూడా బ్రిటిషర్స్ది స్టార్ట్ అయిపోయింది. 1803 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ మరణించడంతో అతని కుమారుడైన సికిందర్ జా పరిపాలనకు వచ్చాడు. ఇక నిజాం అలీ ఖాన్ తర్వాత రాజ్యానికి వచ్చిన సికిందర్ జా 1803 సంవత్సరం నుంచి 1829 వరకు పరిపాలించాడు. ఇతని అసలు పేరు మీర్ అక్బర్ అలీ ఖాన్. సికిందర్ జా అనేది ఇతనికి బిరుదు. ఇతన్ని మనం 3వ నిజాం లేదా 3వ అసఫ్ జా కింద చెప్పుకుంటాం. సికిందర్ జా యొక్క దివాన్ లేదా ప్రధాని అయిన మీర్ ఆలం 1804 నుంచి 1806 సంవత్సరం మధ్యలో మీరాలం చెరువును త్రవ్వించాడు. సికిందర్ జా పేరు మీదనే 1806 నుంచి 1807 మధ్య కాలంలో సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారు. ఈ సికిందర్ జా ఆస్థానంలో చందూలాల్ అనే వ్యక్తి కొన్ని రోజులు ఉప ప్రధానిగా ఆ తర్వాత ప్రధానిగా పనిచేశాడు. ఈ చందూలాల్ మొట్టమొదటి హిందూ ఉప ప్రధాని, హిందూ ప్రధాని. అంటే ఈ నిజాం నవాబులలో ఇప్పటి వరకు ఉన్న ప్రధానులందరూ కూడా ముస్లిం వాళ్ళే, కానీ మొట్టమొదటిసారి ఒక హిందూ వచ్చాడు. అయితే దీనికి కారణం ఏంటిదంటే వీళ్ళు ఎప్పుడైతే సైన్య సహకార ఒడంబడిక మీద సంతకం పెట్టారో వీళ్ళ ఆస్థానంలో ఉండే ప్రధాని ఎంచుకునేటప్పుడు అక్కడ ఉండే రెసిడెంట్ కూడా నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టాడు. అలా ఆంగ్లేయులకు సన్నిహితంగా ఉండే ఈ చందూలాల్ నిజాం యొక్క ఆస్థానంలో ప్రధానిగా ఎంచుకోబడ్డాడు. ఈ దివాన్ అయిన చందూలాల్ కర్నూలులో గల అహోబిలం నరసింహస్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాడు. అంటే ఈ దేవాలయము కుతుబ్ షాహీల పాలన సమయంలో ధ్వంసం చేయబడ్డది. దాన్ని మరలా పునర్నిర్మించాడు. సికిందర్ జా పాలనా కాలంలో రెసిడెంట్గా హెన్రీ రస్సెల్ వచ్చాడు. హెన్రీ రస్సెల్ 1816లో ఒక ప్రత్యేకమైన సైనిక దళాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దళానికే రస్సెల్ బ్రిగేడ్ అనే పేరు పెట్టారు. ఆ రస్సెల్ బ్రిగేడే తదనంతరము హైదరాబాద్ కాంటింజెంట్ ఫోర్స్గా మారింది. సికిందర్ జా పాలనా కాలంలో పిండారీలు అనే దారి దోపిడి దొంగలు ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఈ పిండారీల నుంచి రక్షించడానికి ఈ రస్సెల్ బ్రిగేడ్ సైన్యం చాలా ఉపయోగపడ్డది. అంటే ఈ రస్సెల్ బ్రిగేడ్ సైన్యం ఈ పిండారీల నుంచి ప్రజల్ని కాపాడుతూ వచ్చారు. అదే కాకుండా స్థానికంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారిని అణచివేయడానికి కూడా ఈ రస్సెల్ బ్రిగేడ్ సైన్యాన్ని ఉపయోగించేవారు. బిరార్లో గవర్నర్ అయిన మహిపతి రాయ్ తిరుగుబాటును ఈ సైన్యమే అణచివేసింది. అసలు ఈ పిండారీలు ఎవరు అంటే మరాఠా పీష్వాల దగ్గర సైనికులుగా పనిచేసిన వారు. అయితే ఈ మరాఠాలకు ఆంగ్లేయులకు మధ్యలో 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధాల అనంతరం ఈ మరాఠా సంస్థానం మొత్తం కూలిపోయింది. అక్కడ మరాఠా సామ్రాజ్యం మొత్తం ఆంగ్లేయుల వశమైంది. అయితే అక్కడ ఉద్యోగాన్ని కోల్పోయిన ఈ సైనికులు జనాల మీద పడి దోసుకోవటము, దొంగలుగా తయారయ్యారు అన్నట్టు. వీళ్ళు ఆ మరాఠా ప్రాంతం నుంచి వెళ్ళి ఈ హైదరాబాద్ ఏరియాకు వచ్చి ఈ నిజాం పాలనలో ఉన్న ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేవారు. అయితే వీళ్ళ నుంచి రక్షించడానికి రస్సెల్ బ్రిగేడ్ సైన్యం చాలా ఉపయోగపడింది. సికిందర్ జా సైన్యంలో విలియం పామర్ అనే ఆంగ్లేయుడు పనిచేసేవాడు. ఇతడే మొట్టమొదటి ఆంగ్లేయ సైనికుడు. అంటే నిజాం నవాబుల దగ్గర పనిచేసిన మొట్టమొదటి ఆంగ్లేయ సైనికుడు. అయితే ఇతడు 1814లో పామర్ అండ్ కో అనే ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. ఈ పామర్ అండ్ కో అనే ఫైనాన్స్ కంపెనీలో వాటాదారులు ఎవరంటే విలియం పామర్, రస్సెల్, విలియం రాబోల్ట్, మార్కింగ్ ఆఫ్ హేస్టింగ్స్. ఈ పామర్ అండ్ కో అనే కంపెనీ దగ్గర సికిందర్ జా 60 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ 60 లక్షలకు వాళ్ళు అత్యధిక వడ్డీ వేశారు. అంటే 25% వడ్డీ వేశారు. ఈ అత్యధిక వడ్డీ వేయటమే కాకుండా బిరార్ ప్రాంతానికి చెందిన వర్తకపు హక్కులను కూడా దక్కించుకున్నారు. సికిందర్ జా పాలనా కాలంలో సైన్య పోషణ కష్టంగా ఉంది. అంటే ఈ పామర్ అండ్ కో కంపెనీ అత్యధిక వడ్డీ వసూలు చేయడంతో ఇంకా ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయింది. రస్సెల్ తర్వాత రెసిడెంట్గా వచ్చిన చార్లెస్ మెట్కాఫ్ ఈ ఆర్థిక పరిస్థితికి కారణం పామర్ అండ్ కో కంపెనీ అన్న విషయం తెలుసుకొని ఈ పామర్ అండ్ కో కంపెనీ ఎలాగైనా మూతవేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో మాట్లాడి సికిందర్ జాకు 60 లక్షలు అతి తక్కువ వడ్డీకి ఇప్పించాడు. ఇక ఈ 60 లక్షలు పామర్ అండ్ కో కంపెనీ కట్టిన తర్వాత ఆ కంపెనీ మూతపడిపోయింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర తీసుకున్న 60 లక్షలకు గాను అందులో 30 లక్షలకు బిరార్ను తనఖా పెట్టారు. ఇంకొక 30 లక్షలకు గాను 6% వడ్డీతో కట్టడానికి సికిందర్ జా ఒప్పందం చేసుకున్నాడు.
ఒకవేళ సికిందర్ జా దగ్గర 30 లక్షలు కనుక ఉంటే అది ఇచ్చిన రోజు బిరార్ని అంటే ఇతని రాజ్యాన్ని ఇతనికి ఇవ్వడానికి మరియు మిగతా 30 లక్షలకు మాత్రం 6% వడ్డీతో రిటర్న్ కట్టడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ చార్లెస్ మెట్కాఫ్ చేసిన ఆర్థిక సంస్కరణల వల్ల సికిందర్ జా రాజ్యం కొంతవరకు ఆర్థిక వెసులుబాటును సాధించింది. అలాగే పాలనా సంస్కరణలను కూడా ప్రతిపాదించగా ప్రధాని అయిన చందూలాల్ వ్యతిరేకించడంతో వాటిని అమలు చేయలేకపోయాడు. తర్వాత రెసిడెంట్గా వచ్చిన మార్టిన్ ఆర్థిక సంస్కరణను అమలు చేయడానికి ప్రయత్నిస్తే చందూలాల్ వ్యతిరేకించడంతో మళ్ళీ సికిందర్ జా రాజ్యం ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. ఈ సికిందర్ జా పాలనా కాలంలో నిజాం రాజ్యము ఆర్థికంగా చాలా వెనుకబాటుతనానికి లోనైంది. కారణం ఏంటిదంటే, ఒకటి పామర్ అండ్ కో కంపెనీ అత్యధిక వడ్డీకి అప్పు ఇవ్వటం, రెండోది ఇతని ప్రధాని అయిన చందూలాల్. ప్రధానిగా ఉన్న చందూలాల్ ఆర్థిక సంస్కరణలు అమలు చేయడానికి సహకరించకపోవడము, పరిపాలన విషయాల్లో సంస్కరణల్ని అంగీకరించకపోవడంతో ఈ సికిందర్ జా పాలనా కాలంలో నిజాం రాజ్యం ఆర్థికంగా కుంటుపడిపోయింది. మొత్తానికి ఈ సికిందర్ జా 1829 వరకు ఈ నిజాం రాజ్యాన్ని పరిపాలించాడు. ఫ్రెండ్స్, చూసారు కదా నిజాం అలీ ఖాన్ మరియు సికిందర్ జా యొక్క పాలనా కాలాన్ని, పరిపాలన విధానాల్ని. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో నసీరుద్దౌలా మరియు అఫ్జలుద్దౌలా యొక్క పరిపాలన కాలాన్ని, వారి యొక్క పరిపాలన విధానాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.